నమస్తే, నేను మీ ఎంవి నాయుడు. ఈరోజు విజయనగరం ప్రధాన చూద్దాం. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు, ఫోన్లో సమస్యలు వింటున్న అప్పలనారాయణ ఆర్టీసీ ప్రయాణికులకు పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించేందుకు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ప్రజా రవాణాధికారి సిహెచ్ అప్పలనారాయణ తెలిపారు. చాతకులు ఇతర సిబ్బంది విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. ఫోన్కు విశేష స్పందన వచ్చిందని చెప్తూ ఉన్నారు. మెరకముర్దం సందీప్ కుమార్ మాట్లాడారు. ఒకసారి ఏం మాట్లాడారో చూద్దాం. గర్భం మెరకముర్దం సర్వీస్ను ఆపేశారన్నట్టు ఫోన్లో మాట్లాడితే ఇక్కడ డిపిటిఓ అప్పలనారాయణ ఏం సమాధానం చెప్పారు ఒకసారి చూద్దాం. ప్రస్తుతం విద్యార్థులు లేకపోవడంతో ఆగింది. కళాశాలకు పాఠశాలలు ప్రారంభమైతే పునరుద్ధరిస్తామన్నట్టు చెప్తూ ఉన్నారు. అయితే విజయనగరంలోని పద్మావతి గారు ఒకసారి ఫోన్ చేశారు. ఏం మాట్లాడారు? జమ్ము నారాయణపురంలో గతంలో బస్ స్టాప్ ఉండేది. అప్పుడు బస్సులు ఆపేవారు. కొన్ని నెలల కిందట కూల్చేయడంతో వెళ్ళిపోతూ ఉన్నట్టుగా చెప్పారు. ఆమెకు సమాధానం చెప్పారు. డిపిటి అప్పలనారాయణ చెప్పారు, బస్ స్టాప్ని ఏర్పాటు చేస్తే సమస్యను పరిష్కరిస్తామన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. అయితే భీమిలి ఒకసారి సత్యం ఏం మాట్లాడారు? అనకాపల్లి విజయనగరం మార్గంలో వెళ్లే చోదకులు చరవాణిలో మాట్లాడుతూ బస్సులు నడుపుతూ ఉన్నారు. భయాందోళన చెందుతూ ఉన్నామని చెప్తూ ఉన్నారు. డిపిటిఓ దానికి విచారణ చేస్తాం, తగు చర్యలు తీసుకుంటామన్నట్టుగా చెప్తూ ఉన్నారు. ఒకసారి తిరుపతిరావు, అప్పల కృష్ణ, ఆనందరావు, ఒకసారి కిషోర్ మాట్లాడారు. తెరలం విశాఖపట్నం వద్ద ఎక్స్ప్రెస్ 3 నెలల నుంచి ఆగిపోయింది అని చెప్తూ ఉన్నారు. అయితే డిపిటిఓ ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. ఆదాయం తక్కువతో ఆగింది. చీపురపల్లి రైల్వే వంతెన పూర్తయితే పరిశీలిస్తామన్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఇది ప్రధానంగా అయితే మాత్రం ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని అంటున్నారు ఇక్కడ డిపిటిఓ అప్పలనారాయణ. కానీ వాస్తవంగా అయితే మాత్రం సమస్యలు చాలా వరకు ఉన్నాయనే విషయం ఆయనకు కూడా తెలుసు. కానీ జిల్లా అధికారిగా ఆయన ఎంతవరకు చేయాలో అంతవరకు మేము చేస్తూనే ఉన్నామని చెప్తూ ఉన్నారు. అయితే నిన్న ఫోన్లో మాట్లాడేటప్పుడు ప్రతి ఒక్కదానికి సమాధానం చెప్పారు. అయితే ఆయన దృష్టి చాలా వరకు అయితే మాత్రం గ్రామీణ ప్రాంతంలో చాలా వరకు ఇబ్బందులు పడుతూ ఉన్నట్టుగా చెప్తూ ఉన్నారు. చాలా వరకు పల్లె వెలుగులే కావచ్చు, ఆ ఎక్స్ప్రెస్ లేవచ్చు, ఎక్కడ కూడా చేతులెత్తిన సరే కొన్ని వాటి దగ్గర అయితే మాత్రం ఆ ప్రయాణికులకు ఇబ్బంది పడుతున్నట్లుగా దృష్టికి వచ్చింది. కాబట్టి ఎవరైనా సరే ప్రజలకు ఇబ్బంది పెట్టినా, స్టాపులు ఉన్న దగ్గర ఆపకపోయినా ఖచ్చితంగా వాటిపై చర్యలు తీసుకుంటామన్నట్టుగా ఇక్కడ ప్రధానంగా ఇక్కడ సమస్యలు అయితే మాత్రం ఫోన్లో విన్నారు. మీ యొక్క సమస్యలన్నీ కూడాను ఖచ్చితంగా పరిష్కారం చేస్తామన్నట్టుగా ఇక్కడ తెలుస్తూనే ఉంది. అలాగే ఒకసారి విజయనగరంలోని విద్యా విభాగం చూద్దాం. గొప్పలు చెప్పి గోడలు మిగిల్చి నిధులివ్వక నిలిచిన నాడు నేడు పనులు పూర్తిగా కూటమి ప్రభుత్వం చర్యలు. గత ప్రభుత్వం నాడు నేడు ద్వారా బడులు రూపురేఖలు మారుస్తామని ఎన్నో గొప్పలు చెప్పుకొచ్చింది. చివరకు నిధులు ఇవ్వకుండా సమస్యలు మిగిల్చింది. సకాలంలో బిల్లులు రాకపోవడంతో పనులన్నీ ఎక్కడక్కడే అసంపూర్తిగా నిలిచిపోయాయి. వీటిలో 80% పూర్తయిన నిర్మాణాలపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. రెండో విడత పెండింగ్ నిర్మాణాల్లో తొలి విడతలో మిగిలిపోయిన వాటిని పూర్తి చేసేందుకు పూనుకుంది. ఈ మేరకే 15% రివాల్వింగ్ ఫండ్ కింద జిల్లాలో 310 పాఠశాలలు 4.43 కోట్లు మిగిల్చింది. విజయనగరంలోని మహారాజా సంస్కృతి పాఠశాలలో నాడు నేడు రెండో విడతలో 1.15 కోట్లతో 9 అదనపు తరగతి గదులు మంజూరయ్యాయి. తొలి విడతలో అయినటువంటి నిర్మాణానికి అనుమతులు వచ్చాయి. 4 పనులు ప్రారంభించారు. మెటీరియల్ కాకుండా 25 లక్షలు మాత్రమే నిధులు వచ్చాయి. సరిపోకపోవడంతో మధ్యలోనే ఆపేశారు. రెండో అంతస్తులో స్లాబ్లు వేశారు. ఫ్లోరింగ్, ప్లాస్టిక్లు, విద్యుత్ సౌకర్యం కల్పించాల్సి ఉంది. ప్రధానమంత్రి లలిత కుమార్ చెప్తూ ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఎంపిక చేసిన పనుల్లో 2136 పనులు చేపట్టాలని భావించారు. ఈ మేరకే 231.70 కోట్లతో అంచనాలు రూపొందించగా 130.82 కోట్లతో మెటీరియల్తో కలిపి వినియోగించారు. 7 రకాల పనుల్లో కీలకమైన అదనపు తరగతి గదులు, ప్రహారీలు చాలా వరకు నిర్మించలేదు. 402 అదనపు తరగతి గదులకు 38, ప్రహారీలు 61కి 16 మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. అంగన్వాడీల అభివృద్ధి, మరుగుదొడ్లు, వంటగదులు, ఇతర మరమ్మతులు, విద్యుత్ పనులు కొంతవరకు అలసత్వమైతే జరుగుతూ ఉన్నాయి. సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ కింద ప్రతిపాదన మేరకు పరికరాలు సరఫరా కాలేదు. 673 విద్యాలయాలకు బోర్డులు రావాల్సి ఉండగా 41 మాత్రమే చేరాయి. 254 ప్రాంతాల్లో శానిటరీ వేర్ పంపిణీ చేయాలి. 106 పాఠశాలకు అందించారు. 500కు గాను 70 చోట్ల పెయింటింగ్ పూర్తయ్యాయి. టైల్స్, కిటికీలు, తలుపులు, నీటి సరఫరా పరికరాలు, విద్యుత్ పరికరాలు అరకొరగా వచ్చాయి. అయితే ఇక్కడ ఏపీసీ సమగ్ర శిక్షణ అధికారి ఏం చెప్తున్నారో చూద్దాం. ప్రభుత్వం ఇటీవల నిధులు మంజూరు చేసింది. పాఠశాలలో ఖాతాల్లో ఉన్నాయి. సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ పరికరాల కోసం ఎదురు చూస్తూ ఉంటున్నాం. సిమెంట్ కొరతతో నిర్మాణాలు ఆగాయి. త్వరత గతిలోనే సరఫరా చేస్తామని సమాచారం ఇక్కడ తీసుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే నాడు నేడు అయితే మాత్రం గత ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మకంగా బృహత్తర కార్యక్రమాన్ని అయితే తీసుకువచ్చింది. ఎందుకు అంటే దాన్ని మనం ఒప్పుకోవాల్సిందే. గతంలో ఉన్న పాఠశాలలు అయితే మాత్రం గత ప్రభుత్వం అంటే వైసీపీ కన్నా ముందు వచ్చిన ప్రభుత్వంలో కూడా కొన్ని పనులు చేసినప్పటికీ కూడా నాడు నేడు అనేది వాస్తవంగా చాలా వరకు అయితే మాత్రము చాలా వరకు గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఉపయోగపడ్డది. కానీ
అరాకొరతోనే అవి కూడా మమ అనిపించారు. కానీ పూర్తి స్థాయిలో అయితే మాత్రం విద్యార్థులు చాలా వరకు కష్టాలు పడుతున్నట్టుగా ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కానీ గిరిజన పుత్రులు కానీ చాలా వరకు అయితే స్కూల్ అయితే మాత్రం అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఎక్కడ కూడా సంపూర్ణంగా అయితే మాత్రం గత ప్రభుత్వం పూర్తి చేయలేకపోవడం అయితే ఇందులో విఫలమైంది. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్నిటికి మాత్రమే శాంక్షన్ చేసామన్నట్లుగా చెప్తూ ఉన్నారు. అయితే కొంతవరకు అయితే మాత్రం చాలా వరకు ఇప్పటికీ కూడాను ఇప్పుడు పాకల్లో ఉంటున్న దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. పిల్లలకి నేటైతే మాత్రము విద్య అనేది చాలా అవసరం. అక్కడ ఉన్నదంతా కూడాను పేద విద్యార్థులే కాబట్టి ఖచ్చితంగా నాడు నేడు కార్యక్రమాన్ని ఏ విధంగా అయితే బృహత్కర కార్యక్రమాన్ని గత ప్రభుత్వం చేసిందో ఇప్పుడు కూటమి ప్రభుత్వం దాన్ని కొనసాగింపు చేసి పూర్తి స్థాయిలో జిల్లాలో ఎక్కడ చూసినా సరే చాలా వరకు అయితే మాత్రం అది ఉన్నతాధికారులందరూ కూడా తెలుసు. కావాలి అనుకుంటే ఒకసారి ఎక్కడెక్కడ ఏ స్కూల్ ఇలా వెనకబడిపోతూ ఉన్నాయి, ఎందుకు ఇలాగా ఇబ్బంది పడుతూ ఉన్నారు, పిల్లలు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఉపాధ్యాయులందరికీ తెలుసు, అలాగే అధికారులు కూడా తెలుసు. కానీ ఇప్పటికైనా సరే అప్రమత్తమయ్యే కుటుంబ ప్రభుత్వానికి ప్రజాప్రతినిధులకు చెప్పవలసిన బాధ్యత కూడా అధికారులదే. కాబట్టి అక్కడ పూర్తి స్థాయిలో విద్యను జిల్లా స్థాయిలో అయితే మాత్రము ఇక్కడ బడుగు బలహీన వర్గాలు, ఇక్కడ పేద పిల్లలు ఎక్కువ మంది చదువుతూ ఉంటారు కాబట్టి, మైనార్టీలు చదువుతూ ఉంటారు కాబట్టి, దళితులు చదువుతూ ఉంటారు కాబట్టి ఈ విద్యను ఈ యొక్క విద్యా వ్యవస్థను ముందుకు తీసుకెళ్తే మాత్రము ఖచ్చితంగా వాళ్ళ యొక్క జీవితాలు మారుతాయి అన్నట్లుగా తెలుస్తూ ఉంది. అయితే నాడు నేడులో అయితే మాత్రము ఎప్పటికైతే మాత్రము గత ప్రభుత్వం చెప్పింది ఇప్పుడు వదిలేసింది. అయితే నిధుల వగ నిలిచిన నాడు నేడు పనులు పూర్తిగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లుగా ఇక్కడ మనకు తెలుస్తూ ఉంది. పరిస్థితి ఇది. పాఠశాలలో 720 మంజూరైన పనులు 2136, పూర్తయినవి 1405, ప్రగతి అయితే మాత్రం 66% చేశారు. అంచనా వ్యయం 231.70 కోట్లు, ఖర్చు చేసింది 130.82 కోట్లు, ఇంకా అవసరం 100.88 కోట్లు. అయితే ఎప్పటికైతే మాత్రం కూటమి ప్రభుత్వం అయితే మాత్రం ఇక్కడ స్కూల్లోని వాళ్ళ యొక్క అకౌంట్లలో అక్కడ ఉపాధ్యాయుల యొక్క ఏదైతే వాళ్ళ యొక్క అకౌంట్లు అయితే మాత్రం జంప్ చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. కాబట్టి ఏవి అవసరమైతే ఉన్నాయో విద్యా వ్యవస్థకు అక్కడ పిల్లలకు ఏ విధంగా అయితే ఉపయోగపడతాయో వాటిపైన దృష్టి సారించాలి. కానీ మళ్ళీ అధికారులు ఏదో చెప్పారు కదా గొప్పలకు చెప్పేసి అక్కడ తూతు మంత్రంగా మాత్రం దయచేసి చేయొద్దునని ప్రజలైతే వాపోతున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. అలాగే గరివిడి గుర్ల అవసరం ప్రధాన విషయం చూద్దాం. చెరువుని చెరబట్టి కొండని కొల్లగొట్టినట్టు చీపురుపల్లి నియోజకవర్గంలో మట్టి కంకర అక్రమ తవ్వకాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. ఎలాంటి అనుమతులు లేకుండా ఎక్కడ పడితే అక్కడే తవ్వేస్తూ ఉన్నారు. కొండలు గుట్టల్లో కంకర మట్టిని ఇష్టానుసారంగా తరలించిపోతున్నారు. పంచాయతీ పరిధిలోని సాగునీటి చెరువుల్లో గర్భాలను తవ్వేస్తూ ఉన్నారు. ప్రకృతి వనరులు కొల్లగొట్టి అక్రమార్కులు జేబులు నింపుకుంటున్నారు. ప్రభుత్వానికి స్థానిక సంస్థలకు దక్కాల్సిన ఆదాయానికి గండి కొడుతూ ఉన్నారు. ఇది మనం చూస్తూ ఉన్నాం. గుర్ల మండలంలో పెదబంటపల్లిలో కంకర తవ్వేస్తున్న దుస్థితి మనం చూస్తూ ఉన్నాం. నిబంధనల ప్రకారం ఏదైనా చెరువుల మట్టిని తవ్వాలంటే జలవనరుల శాఖ అధికారుల నుంచి అనుమతి తీసుకుని నిర్దేశిత రుసుము చెల్లించాలి. కానీ ఇవేమీ లేకుండా వేసవి కాలంతో చెరువులు ఖాళీగా ఉన్నాయని ధ్వంసం చేస్తున్నారు. ఇటుకల తయారీకి పునాదులు కప్పేందుకు స్థలాల చదును అవసరమని మట్టి కోసం చెరువు గర్భాలను నాశనం చేస్తూ ఉన్నారు. గరివిడి మండలం కోనేరులో చెరువులు తవ్వుతున్నారని ఇటీవల ఫిర్యాదు రావడంతో రెవెన్యూ అధికారులు అడ్డుకున్నారు. అయితే గుర్ల మండలంలోని గుద్దింగ వలస, కొండగండ్రెడ్డి, పుండరెడ్డిపేట, గరివిడి మండలాల వెదుల వలస తదితరుల అక్రమ తవ్వకాలు సాగుతూ ఉన్నాయి. పెద్ద పెద్ద గోతులు తవ్వడంతో నీరు మదుములకు చేరడం లేదని ఆయకట్టు రైతులు వాపోతూ ఉన్నారు. లోతైన గోతులతో మున్ముందు సమస్యలు తలెత్తుతూ ఉన్నాయని ఆందోళన చెందుతూ ఉన్నారు. అధికారులకు ఆదేశాలు ఇస్తాం, కంకర గ్రావెల్ అక్రమ తవ్వకాలపై ప్రత్యేక దృష్టిని సారించి వాటిని పూర్తిగా నిరోధించాలని అన్ని గ్రామాల వీఆర్ఓలకు ప్రత్యేకంగా ఆదేశాలు ఇచ్చాం. అనుమతి లేకుండా ఎవరైనా తవ్వకాలు జరిగితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని అన్నట్టుగా ఆదిలక్ష్మి బంగారాజ్ తహసీల్దార్ గుర్లా గరివిడి అయితే చెప్తూ ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. అయితే గుర్ల మండలం ఒకసారి చూస్తూ ఉన్నాం. కంకర ఏ విధంగా తవ్వుకొని వెళ్ళిపోతున్నారో మనం చూస్తూ ఉన్నాం. గుర్ల మండలంలోని పెదపట్టుపల్లి, అచ్యుతాపురం, గరివిడి మండలంలో మొత్తం ఇవన్నీ కూడా అక్రమ తవ్వకాల అడ్డాగా మారి నిండా ఉన్న కంకర నిల్వలను ఎలాంటి అనుమతులు లేకుండా తరలించుకుపోతూ ఉన్నారు. ఎక్కడ లీజ్ అనుమతి లేకపోవడంతో పగలు రాత్రి తేడా లేకుండా ఎవరికి వారే ట్రాక్టర్ల లారీల్లో తరలించిపోతూ ఉన్నారు. రహదారులకు, పొరలు, లేఅవుట్లు, చదువును, ఇతరత్ర అవసరాలకు అవసరమైన మట్టిని అమ్ముకుంటున్నారన్నట్టుగా మనకు ఇక్కడ తెలుస్తూ ఉంది. అయితే చెరువును చెరబట్టి మొత్తం అయితే మాత్రము కంకర అయితే మాత్రం ఇష్టానుసారంగా ఎటువంటి అనుమతులు లేకుండా ప్రతి దగ్గర ఒక గ్రామం అనే కాదు, ఒక పట్టణం అనే కాదు, కానీ అక్కడ అధికారులు ఏం చేస్తున్నారో ఎవరు కూడా అర్థం కావట్లేదు. వాళ్ళు తెలియకుండా జరుగుతూ ఉందంటే మాత్రం అది హాస్యాస్పదమే. ఎందుకంటారు అక్కడ ప్రతి ఒక్కరికి తెలుసు ఆ రాత్రిపూట కంకర కట్టుకి ఇక్కడ ఎవరు అనుమతులు లేకుండా తీసుకెళ్ళిపోతూ ఉంటారు. అక్కడ ప్రజాప్రతినిధుల యొక్క అండదండలు చూసి చూడనట్లుగా ఇలా వెళ్ళిపోవడంతో చెరువులన్నీ కూడాను అలాగే చెరువులను కంకర ఎప్పుడైతే తీసారో అక్కడ ఉన్న భూమిని కూడా ఆక్రమణదారులు
దాన్ని చెరబట్టి పూర్తిగా కబ్జా చేతుల్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి అనుమతులు లేకుండా ఏ విధంగా ఈ యొక్క కంకరను మొత్తం తరలించకపోతూ ఉన్నారు. అక్కడ నీరు మొత్తం ఉండిపోతే ఆయకట్టుదారులు అయితే మాత్రం చివరి వరకు నీరు రాక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నట్టుగా అధికారుల దృష్టి తీసుకొచ్చారు. అయితే వాటిపైన చర్యలు తీసుకుంటామని ఇక్కడ తహసీల్దార్ చెప్తున్నట్టుగా మనకు తెలుస్తూనే ఉంది. ఏది ఏమైనప్పుడు కూడా ఇది ఇంత అందరూ కూడా ఇంత బహిర్గతంగా తీసుకెళ్ళిపోతున్నప్పుడు కూడాను కనీసం అధికారులు అప్రమత్తం అవ్వకపోతే మాత్రం రాబోతున్న రోజుల్లో చాలా వరకు ఇబ్బంది పరిస్థితే అవసరమైతే ఉంది. అలాగే ఒకసారి రాజాంలోనే ప్రధాన విషయం చూద్దాం. కుట్టు శిక్షణ పట్టునంటూ మహిళలకు కుట్టుపై శిక్షణ ఇచ్చి వారి స్వయం ఉపాధికి ఆధునిక కుట్టు మిషన్లు ఇవ్వాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి జిల్లాలో పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. లక్షలకు 3 రెట్లు రిజిస్ట్రేషన్ జరిగాయి. వీరందరినీ మ్యాపింగ్ చేస్తూ ఉన్నారు. జిల్లాలోని 27 మండలాలతో పాటు రాజాము, బొబ్బిలి, విజయనగరం, నెల్లిమరలోని శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 3 ప్రైవేటు సంస్థలకు బాధ్యతను అప్పగించారు. 25 కేంద్రాల్లో శిక్షణకు మార్గం సుగమంగా కాగా ఇందులో 15 చోట్ల ప్రారంభించారు. ఈ శిక్షణ ద్వారా వేలాది మందికి మేలు జరుగుతూ ఉన్నట్టుగా ఇక్కడ మనకు తెలుస్తూ ఉంది. శిక్షణలు అంటే తూతూ మంత్రంగా నిర్వహించి మమా అనిపించితే మాత్రం గతంలో మాట కూటమి ప్రభుత్వం దీనికి అడ్డుకట్ట వేసింది. ఉచితంగా కుట్టు మిషన్లు ఇవ్వని ఉండడంతో లక్షలకు మించి రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. 75% హాజరై ఉంటేనే మిషన్ పొందేందుకు అర్హులని స్పష్టం చేసింది. మిగిలిన శిక్షణ కేంద్రాలు తక్షణమే ప్రారంభించాలని, ప్రతిరోజు FRS హాజరు తీసుకోవాలని, ఉల్లంఘనలు జరగకుండా చూడాలని, కేంద్రాలను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని ఎంపీడీఓలు, పురపాలక కమిషనర్లకు ఆదేశాలు పంపించినట్టు తెలుస్తూ ఉంది. ప్రతి కేంద్రంలో ఉదయం ఒక బ్యాచ్, సాయంత్రం మరో బ్యాచ్కు శిక్షణ ఇచ్చేలా కార్యాచరణ ప్రకటించారు. ప్రతి బ్యాచ్కు రోజుకు 2 పర్యాలు ముఖ హాజరు తీసుకుంటారు. విజయనగరం పట్టణం, గ్రామీణం, ఎల్కోట, బాడంగి, కొత్తవలస, తెర్లం, మెలగముడదం, గుర్ల, ఎస్కోట, గజపతినగరం, బొబ్బిలి పట్టణంలో, గంట్యాడ, వేపాడ, బొండపల్లి, జామి కేంద్రంలో శిక్షణ ఇప్పటికే ప్రారంభమైనట్లు సంబంధిత అధికారుల వర్గాలు తెలిపాయి. బొబ్బిలి గ్రామీణం, మెంటాడ, నెల్లిమర్ల పట్టణ గ్రామీణం, పోస్పట్రేక, రామభద్రపురంలో ఇంకా శిక్షణ కేంద్రాలు గుర్తించాల్సి ఉంది. భోగాపురం, చీపురుపల్లి, దత్తిరాజారు, వంగర కేంద్రాలు గుర్తించిన ఇంకా శిక్షణ మొదలు పెట్టలేదని కార్పొరేషన్లు ఇక్కడ ఈయన చెప్తున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. అయితే ఇది కుట్టు శిక్షణ పట్టు శిక్షణ కేంద్రం పరిశీలిస్తున్న బీసీ కార్పొరేషన్ ఈడి పెంటోజీరావు చెప్తూ ఉన్నారు. అయితే మహిళలకైతే మాత్రము కుట్టుని శిక్షణ ఇచ్చి మొత్తం మిషన్లు కూడా ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఏదో తూతూ మాత్రంగా మీకు ఏదో ప్రభుత్వం ఇస్తుంది కదా అని దాన్ని నిరుపయోగంగా ఉపయోగిస్తే మాత్రము ఖచ్చితంగా ట్రైనింగ్ విషయంలో మాత్రం చాలా సీరియస్గా తీసుకోవాలి. అదే వచ్చారా వెళ్ళిపోయారా దాన్ని మళ్ళీ వదిలేశారా అన్నట్టు కాదు. నిజంగా ఇలాంటి బ్రోకర్ కార్యక్రమాలు మహిళలకైతే మాత్రం చాలా వరకు మహిళలు అయితే మాత్రం ఆసక్తికరంగా ఉంటారు. పాపం వాళ్ళ జీవన ఉపాధి గడపాలి. అది కొనాలన్నా సరే ఇప్పుడు 10,000, 20,000, 50,000, ₹1,00,000 పెట్టాలంటే కనీసం మన ఆర్థిక స్తోమత చాలదు. కాబట్టి ఇలాంటి వాటిని ప్రభుత్వం ఇస్తున్నప్పుడు దీన్ని నిరుపయోగంగా కాకుండా ఖచ్చితంగా వాటిని ఉపయోగించుకోవాలి. కొంతమందికి ఆసక్తికరంగా ఉంటాయి కాబట్టి అలాంటి వాళ్ళని ఎంచుకోండి. వాళ్ళకి ఉపాధిస్తే ఆ కుటుంబంలో వాళ్ళందరూ కూడాను భర్తపై కానీ ఇంకొక విధంగా కానీ ఆధారపడాల్సిన అవసరం లేదు అన్నట్టుగా కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ కూడాను అధికారులు, ఎంపీడీఓలు కానీ దానికి ఉన్నత శాఖ అధికారులు కానీ ఖచ్చితంగా వాటిని పర్యవేక్షించాలి. లేకపోతే మాత్రం చాలా అధికారులకైతే మాత్రము సీరియస్ వార్నింగ్ వచ్చినట్టుగానే మనకు తెలుస్తూ ఉంది. ఇలాంటి మహిళలందరూ కూడా ట్రైనింగ్ ఇచ్చి ఈ కార్పొరేషన్లో వస్తున్న వాటిని ఉపయోగించుకుంటే భవిష్యత్తులో అయితే మాత్రము చాలా మహిళలకైతే మాత్రం ఉపయోగపడుతున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. అలాగే బొబ్బిల్లోని ఒకసారి ప్రధాన చూద్దాం. నిర్మాణంలో పారాది వంతెన. బొబ్బిలి మండలంలోని పారాది వద్ద వేగవతి నదిపై నిర్మిస్తున్న వంతెన పనులు జోరందుకున్నాయి. గత ఏడాది అక్టోబర్ నెలలో పనులు ప్రారంభమయ్యాయి. 6 నెలల్లో 40% మేరకు పూర్తి చేశారు. కీలకమైన బేస్మెంట్ పనులు చివరి దశకు వచ్చాయి. ఇటీవల ఎమ్మెల్యే బేబీనాయన నాణ్యతను పరిశీలించారు. అధికారులతో గుత్తేదారుతో సమావేశమై సూచనలు చేశారు. వ్యవధిలోగా పూర్తి చేయాలని సూచించారు. బిల్లులో జాప్యం లేకుండా ఉన్న అధికారులతో మాట్లాడతామని భరోసా ఇచ్చారు. ప్రస్తుతం 9 పిల్లలతో వంతెన నిర్మాణం జరుగుతుంది. ఇవి పూర్తయ్యాక స్లాబ్లు పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. ఆ తర్వాత అప్రోచ్ రహదారులకు అనుసంధానం చేస్తామని తెలిపారు. మరో 7 నెలల్లో ముగించేలా ముందుకు వెళ్తూ ఉన్నారు. వంతెన నిర్మాణానికి 13.40 కోట్లు మంజూరు చేశారు. బిల్లుల చెల్లింపులో కాస్త జాప్యం జరుగుతూ ఉంది. సుమారు 4.50 కోట్ల మేర పనులు చేశారు. గుత్తేదారులకు ఆ మేరకు బిల్లులు చెల్లించాలి. ఈ ఏడాది నాటికి పూర్తి చేయాలని లక్ష్యంతో ముందుకు వెళ్తున్నట్లుగా ఏఈ రాజు తెలుపుతూ ఉన్నారు. ఇది ఇక్కడ నిర్మాణంలో మనం చూస్తూనే ఉన్నాం. బొబ్బిలి పారాది వంతెన క్రియాశీలకంగా ఇప్పటి వరకు అయితే మాత్రం చాలా వరకు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇది ప్రధాన రహదారి కాబట్టి వంతెన అయితే మాత్రము చాలా వరకు ఇప్పటి వరకు అయితే మాత్రం ఎప్పుడో పూర్వం బ్రిటిష్ వారు ఉండేటప్పుడు వేశారు. ఇప్పుడైతే చాలా వరకు ఇబ్బంది పడుతూ ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. అయితే స్థానిక ఎమ్మెల్యే బేబీనాథ్ చొరవ చూపుకొని అత్యంత వేగంగా పనులు చేయాలని, బిల్లులు కూడా జాప్యం లేకుండా నేను అధికారులతో మాట్లాడతామని భరోసా ఇవ్వడంతో గుత్తేదారులు కూడాను చాలా వేగంగా చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామన్నట్టుగా తెలుస్తూనే ఉంది. చూస్తూ ఉండండి ఎంఈ న్యూస్. నేను మీ ఎంఈ నాయుడు.